ఇక్కడ ఈ వార్తలో చూసుకున్నట్లయితే హరీష్ రావు ఏమంటున్నాడు చూడండి. సీఎం రేవంత్ రెడ్డికి సూటిగా హరీష్ రావు సవాల్ చేస్తున్నాడు. అసలు ఏం సవాల్ చేస్తున్నాడో ఒకసారి అయితే మనం వివరాల్లో చూద్దాం. ప్రమాణం చేద్దాం రా, రేపు 10ంటికి ఇద్దరం గన్న పార్కు పోదాం, అమరవీరుల సూక్తం సాక్షిగా ఒట్టేసుకుందాం, ఆగస్టు 15లోగా హామీలు అమలు చేయకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా? అమలైతే నేను ఎమ్మెల్యే పదవి వదులుకుంటా, తర్వాత వచ్చే ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయను అని అయితే సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సూటిగా సవాల్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, నీ సవాల్ నేను స్వీకరిస్తున్నా. రైతులకు రుణమాఫీ, 6 గ్యారెంటీలు, 13 హామీలను ఆగస్టు 15లోగా అమలు చేయకుంటే సీఎం పదవికి రాజీనామా చేస్తావా? నువ్వు అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయ, డొంక తిరుగుడు వద్దు. దమ్ముంటే శుక్రవారం ఉదయం 10 గంటలకి గన్న పార్కు అమరుల స్తూపం కాటికి రా, అమరవీరుల సాక్షిగా ఇద్దరం ప్రమాణం చేద్దాం అని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సవాల్ విసిరారట. బుధవారం సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్ పార్లమెంటు అభ్యర్థి గాలి అనిల్ కుమార్ నామినేషన్ కార్యక్రమం ఖమ్మంలో నిర్వహించిన పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న హరీష్ ఆయా చోట్ల మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డికి అయితే ఆయన అయితే సవాల్ విసరడం అయితే జరుగుతుంది చూడండి.